పద పద ఎగ్జైట్ పెద్దగా తెచ్చారు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుతి స్వీట్ హోమ్. అందరు బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నా ఫ్రైడే అండ్ లాస్ట్ డే మార్నింగ్ రొటీన్ ఇన్ బెంగళూరుతో పాటు మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాం. ఆ ప్లేస్కి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. యాజ్ యూజువల్ డే మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయిపోయింది. ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేనైతే దేవుడి దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ అయితే నిన్నటి నిర్మాల్యం, అక్కడ క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, ఆ బేసిక్ క్లీనింగ్ అంతా చేసేసి దేవుడి సామాన్ని క్లీన్ చేసుకొని వాటిని నీట్గా వైప్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని పూజ చేసేసుకుంటే మార్నింగ్ ఇంట్లో దీపారాధన చేసి అగరబత్తి స్మెల్ వస్తూ ఉంటే అదొక రకమైన పాజిటివ్ వైబ్స్, చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ నేను ఈ దేవుడి దగ్గర ప్రిపరేషన్స్ అన్నీ చేసేలోపు మార్నింగ్ కిచెన్లోకి కావాల్సిన పనులు, కిచెన్లో ఏమేమి రెడీ చేయాలి అవన్నీ అయితే అత్తయ్య చూసుకుంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళి మన అసిస్టెంట్ షెఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేస్తాం. ఇంక ఇక్కడైతే ముందు దీపారాధన చేసేసుకొని ఫ్రైడే కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ వాళ్ళైతే చదువుకుంటున్నాను. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మార్నింగే పూజ పూర్తి చేసేసుకున్న తర్వాత వచ్చే మనశ్శాంతిని ఎంజాయ్ చేస్తూ అలా నేనైతే తిరుగుతున్నాను ఇంట్లో. మా వారైతే మార్నింగ్ ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేసేది ఉందని వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా కిచెన్లో పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. కిచెన్లో అందరి కోసం మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. జింజర్ వేసే డ్రింక్. ఇందులో డైరెక్ట్ తాగేవాళ్ళు డైరెక్ట్ తాగేయచ్చు, హనీ లెమన్ వేసుకొని తాగేవాళ్ళు హనీ లెమన్ వేసుకొని తాగొచ్చు. అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెట్టేశారు. అందరి కోసం పాలు కాచి రెడీగా ఉంచారు. అండ్ ఇక్కడైతే ఇడ్లీ పిండి తక్కువగా ఉందని కొంచెం ఉప్మా కూడా చేసుకుందాం అనుకున్నాం. సో దానికోసం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేసి రెడీ పెట్టారు. అండ్ ఇవైతే నట్స్. ఇంకా అందరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాం. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేము ఇంట్లో మిగతా పనులన్నీ చేసేసుకొని ఇక్కడైతే బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. థంబ్నెయిల్లో చూసి ఆల్రెడీ ఎవరికన్నా అర్థమైపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడే వీడియో పాజ్ చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. నేనైతే ఇంకొక 1 minute చెప్తాను మీతో. అండ్ నేను సాటర్డే ఈవినింగ్ రోజు పైకి వచ్చానంటే మళ్ళీ ఈరోజే కిందకి వెళ్ళడం. మాకు ఇలా డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ వస్తుందో ఇక్కడ సిలిండర్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్స్ మెన్షన్ చేస్తూ అక్కడ మన డబల్ సిలిండర్ అయినా సింగిల్ సిలిండర్ అయినా పెట్టేసుకోవడం. అక్కడ నుంచి మనకు సప్లై వస్తుంది. దీనికి మంచిగా లాక్ వేసేసి కీ ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇచ్చేశారు. ఇంకా మాదైతే ఇంట్లోనే పెట్టుకున్నాంలేండి సిలిండర్. చాలామంది ఇలా కూడా పెట్టుకొని యూస్ చేసుకుంటున్నారు. బాగుంది కదా, మీతో కూడా షేర్ చేసుకుందామని రికార్డ్ చేశాను. మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటూ మీ అపార్ట్మెంట్స్లో కూడా ఇలానే ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను సిలిండర్స్ కింద నుంచి సప్లై రావడం. ఇద్దరు ఇంట్లో సిలిండర్ ఉంటుంది, లేకపోతే మాలాగా డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుందని అయితే నేను అనుకున్నాను. సో నేను కొత్తగా చూశాను, నాకు కొత్తగా అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి
స్టార్ట్ అయిపోయాం. స్కై చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. వెదర్ చాలా బాగుంది బెంగళూరులో. అండ్ ఇక్కడ మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. థంబ్‌నెయిల్‌లో మీరు ఆల్రెడీ చూసినట్టే ఈరోజు మేము బెంగళూరులో అక్వేరియం ప్యారడైజ్కి అయితే వచ్చాం. ఎంత మంచి ప్లేస్ అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి. అంత బాగుంది, అంత ప్లెజెంట్గా ఉంది అసలు ఎక్స్పీరియన్స్. ఒక 1 అవర్ అయినా సరే మొత్తం చూడడానికి మీకు పట్టే టైము 1 అవర్లోనే లైఫ్ టైం మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటూ ఈ ప్లేస్ ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. మా పాప నేను బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా వారు ఈ ప్లేస్ చూడడం మిస్ అయినందుకు కూడా మేము చాలా ఫీల్ అయ్యాం. తను మీటింగ్స్ ఉండడం వల్ల కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా బెంగళూరు వచ్చాం. ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదని ఇంక ఈరోజు మా మరిది గారైతే లీవ్ పెట్టి తను మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇంకంతే కదా, ఎవరో ఒకళ్ళు సెలవు పెడితేనే అవుతుంది రావడం. వర్కింగ్ డేస్లో బయటికి రావాలంటే ఇంకా మా వారికి కుదరదు కాబట్టి తనైతే సెలవు పెట్టి మమ్మల్ని బయటికి అయితే తీసుకొని వచ్చారు. చాలా మంచి ప్లేస్, హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము. యాక్చువల్గా 3 years బ్యాక్ మేము బెంగళూరు వచ్చాం. అప్పుడైతే చాలా ప్లేసెస్ తిరిగాము. అప్పుడు ఏంటంటే మా వారికి ఇలా మీటింగ్స్ హడావుడేం లేదు. మేము లీవ్ పెట్టుకొని వచ్చాం 15 days బెంగళూరు చూడడానికని. ఆ టైంలో నేను వ్లాగింగ్ చేయట్లేదు కాబట్టి అవేం రికార్డ్ చేయలేకపోయాను. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే వెళ్ళడం కుదరలేదు అంతే. ఇంకా ఇక్కడైతే ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్లో మీరు ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నట్టయితే ఒకసారి ఆలోచించి తెచ్చుకోండి. హ్యాండ్ బ్యాగ్స్ మనతో క్యారీ చేయనివ్వట్లేదు. వాటిని కంపల్సరీ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసేయాలి. ఇదైతే టికెట్ కౌంటర్. మేమైతే ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాం. తను మాకు ఇంట్లోనే బుక్ చేసినప్పుడు చెప్పాడు హ్యాండ్ బ్యాగ్స్ ఎలో లేదని. బట్ నేను సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ కొన్ని థింగ్స్ క్యారీ చేయాలి కదా అన్నట్టు తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళాక ట్రై చేద్దాంలే అని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్, ఏమన్నా పిల్లల కోసం ఫుడ్ మనం క్యారీ చేస్తుంటే దాన్నంతా వాళ్ళు క్యారీ బ్యాగ్లో వేసి మనకి ఇస్తున్నారు. కానీ మిగతా హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గరే పెట్టేసి టోకెన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళడమే. టికెట్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే అడల్ట్స్కి పర్ హెడ్ 500 రూపీస్ అయితే కిడ్స్కి 400 రూపీస్. మా అమ్మాయికి 400 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ మా అందరికి 500 రూపీస్. అక్కడ టికెట్ కౌంటర్లో నుంచునే అవసరం లేకుండా మేమైతే మా టికెట్స్ ఆన్లైన్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి అవి చూపించేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. అసలు ఇది అది అని లేదు, అన్నీ మంచి ఐ ఫీస్లా అనిపించింది నాకు. లోపల మంచి బ్లూ కలర్ లైటింగ్లో ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ అంతా. అండ్ ఫిషెస్ కూడా రకరకాలు. ఇవైతే అలిగేటర్ ఫిష్, అసలు ఎంత బాగుందో. ఫ్రంట్ పార్ట్ అంతా చూస్తుంటే అలిగేటర్లా అనిపిస్తుంది, బ్యాక్ సైడ్ అంతా ఫిష్. ఇలా ఒక రకం కాదు, ప్రతి ఫిష్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే మీకోసం రికార్డ్ చేశాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. నార్మల్గా ఇంట్లో ఎక్వేరియం ఉండి ఒక లిమిటెడ్ ఫిషెస్ ఉంటేనే వాటిని చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్, అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా అమ్మాయి ప్రాజెక్ట్ కూడా ఇవి చాలా యూజ్ అయ్యాయి. బోల్డ్ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకుంది. అండ్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా, కొన్ని పాండ్స్లో ఉండే ఉంటాయి, కొన్ని సీలో ఉండే ఉంటాయి. సో వాటికి ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అవి కంఫర్టబుల్గా ఉంటాయి అనే దాన్ని బట్టి సపరేట్ పార్టీషన్స్ క్రియేట్ చేసి వాటికి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంది. అసలు చాలా పెద్ద ప్లేస్.
ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇలా మాటల్లో చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంత బాగా రాకపోవచ్చు గానీ, మీరు వెళ్ళి పర్సనల్‌గా విట్‌నెస్ చేస్తే మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మీకొస్తది. ఇదొక్కటే కాకుండా ఇక్కడ వాటర్ వరల్డ్ అండ్ స్నో సిటీ కూడా ఉంది. అంటే స్నో వరల్డ్ మధ్యలో ఈ ఎక్వేరియం ప్యారడైజ్ ఉందనమాట. ఎంటర్ అవ్వగానే ఫన్ వరల్డ్ అని మొత్తం వాటర్ పార్క్‌లా ఉన్నాయి. అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి కదా! అది. ముందు వాటర్ పార్క్‌కెళ్తే యాజ్ యూజువల్ టయర్డ్ అయిపోతాం. అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో, ఎంత టైం పడుతుందో తెలీదు కదా! మేమైతే ఏం ప్లాన్ చేయలేదు. పర్టికులర్‌గా ఇది చూడాలని వచ్చాం. ఇదే చూసి వెళ్ళిపోయాం. నా సజెషన్ ఏంటంటే వాటర్ వరల్డ్ అంతా ఒకరోజు పెట్టేసుకుంటే అక్కడ అన్ని వాటర్ గేమ్స్ ఆడి ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకొక రోజు ఈ ఎక్వేరియం ప్యారడైజ్, ఇంకా పక్కన స్నో వరల్డ్ ఉంది కాబట్టి ఈ 2 ఒకరోజు ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నేను వెళ్ళలేదు. అక్కడ ఎన్ని వాటర్ గేమ్స్ ఉంటే ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మీరు ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే ఈ 3 ఒకే రోజు కవర్ చేయొచ్చా, లేదా 2 డేస్ పెట్టుకొని మూడింటిని ప్రశాంతంగా చూడొచ్చా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే రిత్కృతి స్వీట్ హోమ్లో 1:00కి లాంగ్ వీడియో వస్తే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే రోజు మార్నింగ్ 10:00కి తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్ అడిగే వాళ్ళ కోసమని నేను సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి ఆల్టర్నేట్ డేస్లో ఆ ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈవెన్ మా వెకేషన్ అండ్ ఈ అత్తవారిల్లు సిరీస్ కూడా కొన్ని వీడియోస్ ఇందులో, కొన్ని వీడియోస్ అందులో ఉన్నాయి. మీరు ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఫిష్ చూడండి అసలు ఎంత పెద్దదో. దీనికి సపరేట్ ఒక క్యాబిన్ లాగా ఇచ్చేసారనమాట. సపరేట్ రూమ్ ఇచ్చేసినట్టు. అక్కడ వాటన్నిటికీ డిఫరెంట్ పార్టిషన్స్ చేసి చిన్న చిన్న వాటికి ఇచ్చిన వాటిలో ఒక పెద్ద ప్లేస్ అయితే దీనికి అలాట్ చేశారు. అండ్ వీడియోలో ఎంత మాత్రం రికార్డ్ అయిందో నాకు తెలియదు కానీ చాలా పెద్ద ఫిష్ ఇది. అండ్ దీని మీద ఉండే డిజైన్ కూడా, డీటెయిలింగ్ అసలు ఎంత బాగుందంటే అదేదో న్యాచురల్ అన్నట్టు లేదు, సపరేట్గా దీన్ని డిజైన్ చేశారా ఈ ఫిష్ని అన్నట్టు ఉంది. డిజైన్ మీరు సైడ్స్ ఐ పక్క నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అంత డీటెయిలింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఫిషెస్ అన్నీ కూడా చాలా విజిటర్ ఫ్రెండ్లీ అయిపోయాయి, టూరిస్ట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి. ఎందుకంటే రోజు టూరిస్టులు వస్తూ ఉంటారు కదా వీటిని చూడడానికి. జస్ట్ మనం ఫింగర్ అలా గ్లాస్ మీద పెడితే చాలు మన దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి ఫిషెస్ అన్నీ. ఈ ప్లేస్ గురించి అయితే మీ అందరికీ ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అంత మెస్మరైజింగ్గా ఉంది అసలు. వాటర్ సౌండ్ వస్తుంటే అది ఇండోర్ వాటర్ ఫాల్స్ లాగా క్రియేట్ చేశారు లోపలే ఆర్టిఫిషియల్గా. ఇవన్నీ ఆర్టిఫిషియల్ లీవ్స్, మనం ఇంట్లో గ్రీన్ లీవ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అవే హండ్రెడ్స్లో అయితే హ్యాంగ్ చేశారు. అసలు ఆ ఫిషెస్ అన్నీ చూసుకుంటూ అలా లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది. ఏంటా అని చూడగానే అసలు షాకింగ్గా అనిపించింది నాకు. దీన్ని మనం కిందకి వెళ్ళి కూడా దగ్గర నుంచి చూడొచ్చు. ఫర్దర్ వీడియోలో నేను చూపిస్తాను. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నప్పుడు ఇలా అయితే అనిపిస్తుంది. ఈ గ్రీనరీ, వాటర్ సౌండ్, ఆ ఫిషెస్ అసలు బ్యూటిఫుల్గా ఉంది. నేను ఒరిజినల్ ఆడియో యాడ్ చేసేద్దాం అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, బోల్డ్ అంత డిస్టర్బెన్స్గా ఉంది. ఆ వాటర్ సౌండ్ అంత బాగా వీడియోలో రికార్డ్ అవ్వలేదు అనిపించింది. ఇంకా మా అమ్మాయి కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడంలో చాలా బిజీగా ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఫిష్ అయితే ఓన్లీ 4 ఉన్నాయట మొత్తం వరల్డ్లో. అందులో ఒకటి ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు.
అయితే జెల్లీ ఫిషెస్ అన్నిటికీ ఒక సపరేట్ రూమ్ లాగా అలాట్ చేసేసి అక్కడ పెట్టారు వీటన్నిటిని. అండ్ ఈ లైట్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్లూ లైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల లోపల ఫొటోస్ వీడియోస్ అంత క్లియర్గా రాలేదు. కానీ చెప్తున్నాను కదా, ఇవన్నీ మనం వీడియోస్లో చూడడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి విట్నెస్ చేస్తేనే మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలుగుతాం. నేను వీడియోస్ రికార్డ్ చేశాను, కానీ నేను విడిగా చూస్తూ చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. 50% మాత్రమే నేను వీడియోస్లో రికార్డ్ చేశాను. మిగతావన్నీ నేను డైరెక్ట్గా చూస్తూ నా కళ్ళలో రికార్డ్ చేసుకున్నాను. అసలు ఎంత బాగున్నాయి డైరెక్ట్గా చూస్తున్నప్పుడు. నేను ఎక్కువ హైప్ ఇచ్చి చెప్తున్నానని మీకు అనిపించవచ్చు, కానీ వన్స్ మీరు వెళ్ళి చూస్తే మాత్రం తప్పకుండా నువ్వు కరెక్ట్గా చెప్పావు జ్యోతి, ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అని అయితే అంటారు. ఇంకా పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఈ జెల్లీ ఫిషెస్ని చూసుకుంటూ మనం బయటకు వచ్చేస్తే, నేను పైనుంచి ఈ వాటర్ ఫాల్ సెటప్ అంతా చూపించాను కదా, అది మధ్యలో ఒక మర్మైడ్ని కూడా ఇలా డిజైన్ చేశారు. ఆ వాటర్ని దాని మీద పడడం, అండ్ కింద అయితే ఆరెంజ్ కలర్ ఫిషెస్ని అయితే వేశారు. అవి అటు ఇటు మూవ్ అవుతూ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ గురించి. డైలీ చాలా కష్టపడి కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కొంచెం పుష్ చేస్తే మన ఛానల్కి కూడా త్వరగా సక్సెస్ వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో నా కష్టాన్ని గుర్తిస్తే తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. యూట్యూబ్ వీడియోస్ని పుష్ చేయాలంటే ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా చూపించాలి? మీరు లైక్ చేసి హైప్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తేనే మీరు ఇంటరాక్ట్ అవుతున్నట్టు యూట్యూబ్కి తెలుస్తుంది. సో తప్పకుండా వీడియో ఎలా అనిపించింది అని కొంచెం టైం తీసుకొని 1 minute టైం అయితే సరిపోతుంది కదా, ఒక చిన్న హార్ట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇదైతే లోపల చిన్నగా ఫిష్ ఫీడింగ్ పాయింట్ కూడా పెట్టారు. మనం పే చేసి టోకెన్ తీసుకొని ఫిషెస్కి ఇక్కడ ఫీడ్ చేయొచ్చు. అక్కడ చాలా క్రౌడెడ్ ఉంది అండ్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో నేను అక్కడ ఛార్జెస్ ఎంత ఏంటి అనేది రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇదైతే టర్నల్. దీన్నైతే అసలు కంపల్సరీ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చుట్టూ వాటర్ అండ్ ఫిషెసే. నేను మీకు చూపిస్తాను చూడండి. షార్క్ ఫిషెస్ కూడా అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మాకైతే ఇదంతా చూడడానికి ఎగ్జాక్ట్ 1 hour సరిపోయింది. మేము 12:55కి రీచ్ అయితే 1:10 అయింది లోపలికి ఎంటర్ అయ్యేసరికి. ఎగ్జాక్ట్గా 2:10కి మేము అన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికంటే ఫుల్ ఎగ్జిట్ అయిపోలేదు, లోపలే ఫుడ్ కోర్ట్ దగ్గరికి ఎగ్జిట్ అయ్యాం. ఎందుకంటే 3 o'clockకి మర్మైడ్ షో ఉందని చెప్పారు. ఇది మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయితే అక్వేరియం ప్యారడైజ్ నైట్ 8 వరకు ఉంటుంది. ఎవ్రీ 2 hours మర్మైడ్ షో అయితే అవుతుందట. అంటే 11 o'clockకి ఓపెన్ చేస్తారు కదా, 1 o'clock ఒకసారి, 3 o'clock ఒకసారి, 5 o'clock ఒకసారి, అలా మర్మైడ్ షో అయితే అవుతుంది. మేము వెళ్ళిన టైంకి దగ్గరగా ఉంది. 3 o'clock మర్మైడ్ షో కాంప్లిమెంటరీ. దానికి మనమే సపరేట్ టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము 1:10కి ఎంటర్ అయ్యాం, 2:10కి అయిపోయింది. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి సరదాగా అక్కడ కొంతసేపు కూర్చొని వెయిట్ చేద్దాం, మర్మైడ్ షో కూడా చూసుకొని వెళ్ళిపోదాం అనేది ప్లాన్. ఇంకా అలా ఫుడ్ కోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే పిల్లలకు కావాల్సిన బోబా, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పాప్కార్న్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రాపర్ ఫిల్లింగ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అలాంటివి అయితే దొరకట్లేదు, కానీ స్నాక్స్ టైప్ మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పిల్లల కోసం మర్మైడ్ డ్రెస్ అండ్ మేకప్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు మీ పిల్లల్ని పే చేసి ఇలా రెడీ చేసి ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. అక్కడే మనం రికార్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా ఫొటోస్ తీసిస్తున్నారు. అండ్ అలా మేము ఫుడ్ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యేసరికి మర్మైడ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది జస్ట్ 10 minute షోయే, కానీ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. మేము 1 hour ముందే వచ్చాం కాబట్టి మాకు 3rd or 4th rowలో
మంచిగా సీటింగ్ కూడా దొరికింది. సీటింగ్ పెద్దగా ఎక్కువగా లేదు, ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోవచ్చు అన్నట్టుంది. మిగతా వాళ్ళందరూ ఈవెన్ నిలబడి కూడా చూడొచ్చు, కానీ ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు, 2 మర్మేడ్స్. అసలు ఎంత బాగా చేశారంటే ఆ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంకా మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ వెయిట్ చేసి 5 o'clockకి కూడా ఇంకో 10 minutes చూద్దామా అనిపించింది. 10 minutes అసలు 1 minuteలా అయిపోయింది. మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఇది. ఆ కార్నర్లో ఒకళ్ళు, ఈ కార్నర్లో ఒకళ్ళు పర్ఫామ్ చేస్తూ వచ్చి ఫైనల్గా ఇద్దరు ఇలా ఇక్కడ జాయిన్ అయ్యి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. 500 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉన్నా సరే వర్త్ వర్మ, వర్త్. ఇలాంటివి చూడాలంటే మాత్రం కంపల్సరీ కొంచెం మనీ పెట్టినా పర్లేదు. మనం ఎన్నో థింగ్స్ మీద, అన్నెసరీ వస్తువుల మీద అన్నెసరీ ఖర్చులు చేస్తూ ఉంటాం కదా. బట్ వెళ్ళేప్పుడు అనిపించదు ఎంట్రీ టికెట్ ఇంత పెట్టేశారు అసలు వర్తా కాదా అని అనిపిస్తుంది, కానీ వెళ్ళి చూసిన తర్వాత వర్త్ అనిపిస్తుంది. ఈవెన్ వాష్రూమ్స్ దగ్గర నుంచి ఫిషెస్ ఉండే ఏరియా స్టింకింగ్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఎంట్రీ టికెట్ వర్త్ అని నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇంక ఇక్కడ మర్మైడ్ షో కూడా అయిపోయింది. చెప్పాను కదా, జస్ట్ 10 minutes షో అంతే. 3:10కి అంతా అయిపోయింది. ఇంకా మేము 3:15కి అంతా స్లోగా బయటకు వచ్చేస్తున్నాం. చెప్పాను కదా, అక్కడ ఓన్లీ స్నాక్స్ టైపే ఉన్నాయి కాబట్టి ప్రాపర్ లంచ్ చేయడం కుదరలేదు. మేమైతే ఏదైనా తినేయగలం, కానీ అత్తయ్య మావయ్య ఉన్నారు కాబట్టి ఇంకా బయట ఎక్కడైనా లంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయి మేమైతే ఎగ్జిట్ అయ్యాం. ఎంట్రన్స్లో నేను క్లిప్స్ తీశాను కదా, ఇక్కడ ఎంట్రన్స్ అయితే లోపలంతా చూసుకొని ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇంక అలా బయటికి వచ్చేసాం. నేనైతే క్లాక్ రూమ్లో నా హ్యాండ్ బ్యాగ్ పెట్టున్నాను కదా, ఆ టోకెన్ తీసుకొని అదైతే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. క్యూ ఎంత ఉందో చూసారు కదా. ఈ క్యూస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం మంచిగా మన కార్లో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడం, లేకపోతే అసలు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయకుండా ఉండడం మంచిది. క్యారీ చేయకుండా ఉండలేం కాబట్టి మీ కార్లోనే పెట్టేసుకొని హ్యాపీగా పార్కింగ్లో పెట్టేసేయండి. ఇక్కడ పెడితే క్యూలో కొంచెం టైం వేస్ట్ అయిపోద్ది. అండ్ ఇదైతే స్నో వరల్డ్ అని చెప్పాను కదా, అది కొంతమంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి కూడా వెళ్తున్నారు. ఇంకా ఎండ్ అయితే అద్దరిపోతుంది. లోపల సెంట్రలైజ్డ్ ఏసీలో చల్లగానే ఉంది, కానీ టైం 3:15 అయిపోయింది కదా. ఇంకా మేము ఫాస్ట్గా ఇక్కడ నందిని రెస్టారెంట్కి అయితే వచ్చాం. మంచి సౌత్ స్టైల్ థాలీ అయితే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఫుడ్ చాలా చాలా బాగుంది. పిల్లలకైతే కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ మనం పెద్దవాళ్ళం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మన గోలీ సోడా ఉంటుంది కదా, వాటిని ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టారు. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి. మా అమ్మాయి ఫైనల్గా ఒకటి తీసుకుంది కూడా. అండ్ మంచిగా మీల్సే కాకుండా ఫ్రెష్గా అరిటాకులో సర్వ్ చేశారు కాబట్టి ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది. హ్యాపీగా లంచ్ చేసేసి మేము ఇంటికి వచ్చేసరికి 5 o'clock అయింది. సో నా లాస్ట్ డే ఇన్ బెంగళూరు. ఇంత మంచిగా హ్యాపీగా ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాం. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.